ప్రజలు ఇవ్వలేదు ప్రతిపక్ష స్థానం, మేమెందుకు ఇవ్వాలి, ఉన్నటువంటిది 11 మంది, 18 మంది కావాలి, ఇది అధికార పక్షం అంటుంది. 11 రావడం వల్ల సంప్రదాయాల ప్రకారం అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ అది సంప్రదాయమే కానీ చట్టం కాదు. వాస్తవంగా 4-5 పార్టీలు ఉంటే అందులో ప్రతిపక్ష స్థానం ఎవరన్న దానికోసం సంప్రదాయం పెట్టారు తప్పించి, ఇక్కడ ఉన్నదంతా 164 అధికార పక్షానికి వచ్చినప్పుడు మిగిలింది 11 అయినప్పుడు, ఇంకొక పక్షమే లేనప్పుడు మాకు ప్రతిపక్షం ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట. దాంట్లో రాజ్యాంగంలో ఏమీ రాసి లేదు కాబట్టి, సంప్రదాయాన్ని మొదటి నుంచి ఫాలో అవుతున్నది ఆ ప్రొసీజరే కాబట్టి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ అట్లాగా 1/3 రానప్పుడు వాళ్ళని పక్కన పెట్టారు కాబట్టి ఇటు ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం లేదన్న తెలుగుదేశం మాట. ఇది నడుస్తోంది. అయితే జగన్ కోర్టుకు వెళ్ళాడు, హైకోర్టు ఇంతవరకు దాని మీద రివ్యూ కంటిన్యూ చేయలేదు. ఎందుకంటే ఏది స్పీకర్కి నోటీస్ ఇచ్చారు, స్పీకర్ సమాధానం చెప్పట్లేదు, దాన్ని చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఆల్రెడీ తెలివిగా చెప్తున్నారు. కోర్టులు మా జోలికి రాలేవని చెప్తున్నారు కాబట్టి అట్టించి రావట్లేదు. వాళ్ళ నుంచి ఆధారం రాకుండా కోర్టు ఆదేశాలు ఇవ్వగలుగుతుందా అంటే లేదు. ఒకవేళ ఇచ్చినా మళ్ళీ దాని మీద రివ్యూకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. రాజ్యాంగం లేని దాని గురించి వీళ్ళు చెప్తే అది కోర్టు తీర్పిస్తే మళ్ళీ పైకోర్టు నుంచి ఏమన్నా ఎదురు దెబ్బ తగులుతుందేమో అని ఇక్కడున్న న్యాయస్థానం పక్కన పెట్టినటువంటి సందర్భం. ఇప్పుడు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కదా, ఉభయ సభల సమావేశం మొదటి రోజు జరుగుతుంది కదా, ఆ రోజునన్నా వచ్చి హాజరు కండి అన్నటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇక్కడ జగన్ కూడా అట్లా వెళ్తే సరిపోతుంది. ఆ రోజున ఆ మీటింగ్కి వెళ్తే ఇప్పుడు రఘురామకృష్ణరాజు వేసే గేమ్ నుంచి తప్పించుకోవచ్చు. రఘురామకృష్ణరాజు గేమ్ ఏంటి, 60 రోజుల్లో ఒకసారి అటెండ్ కాకపోతే తీసేయించాను. ఇప్పుడు కనుక ఈ ఉభయ సభలను ఉద్దేశించినటువంటి ప్రసంగానికి కనుక అటెండ్ అయితే ఒక రోజు అటెండ్ అయినట్టు, కాబట్టి మళ్ళీ 60 రోజులు లెక్క. కాబట్టి అట్లాగేమన్నా అటెండ్ అవుతారా చూడాల్సి ఉంది.